ఏంటి గెటప్ మార్చానని చూస్తున్నారా? గెటప్పే కాదు, ప్లేస్ కూడా మార్చాను. నేను మా భీమవరం వచ్చానండి. చూసారు కదా ఎంత అందంగా ఉందో. సో నేను భీమవరం వచ్చేసాను. మాది సొంతూరు వైజాగ్ అయినా కూడా మా భీమవరం అని ఎందుకు అంటున్నానంటే ఇవన్నీ మా రొయ్యల చెరువులు అండి. రొయ్యలు సంవత్సరానికి పండుతాయి అంటారు కదా. సో బిఆర్ రోమన్ ఇన్ రోమ్ అంటారు కదా, నేను కూడా బిఆర్ భీమవరం అమ్మాయి ఇన్ భీమవరం అన్నట్టు రెడీ అయ్యాను. సో ఇవన్నీ మా రొయ్యల చెరువులు అనమాట. ఈ రొయ్యల చెరువులని ఇలానే చేపల చెరువులు కూడా సిమిలర్గా ఉంటాయి. సో ఈరోజు మన వీడియో కంటెంట్ ఏంటి అంటే లైవ్ ఫిష్ పట్టి భీమవరంలో చేపల పులుసు కానీ, బిర్యానీ కానీ, క్రాబ్ కర్రీ కానీ, క్రాబ్ ఫ్రై కానీ, స్పైసీ ఎమ్మి డిషెస్ అన్నీ మనం హైదరాబాద్లో ఉన్నప్పుడు మెనూలో చూస్తాం కదా, అలాంటి డిషెస్ అన్నీ మనం కుక్ చేయడానికి ఈరోజు లైవ్లో భీమవరంలో ఉన్నాం మనం. లెట్స్ గో అండ్ చెక్ అవుట్ ద కుకింగ్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా రొయ్యల పొలాలు ఉంది. రొయ్యల పొలాలు అంటే మనకి సంవత్సరానికి 3 పంటలు పండుతాయి. 3 పంటలు అంటే ఎంతమంది ఫార్మర్స్, ఎంతమంది దీని మీద వ్యవసాయం చేసిన వాళ్ళు చాలామంది బతుకుతారు. 3 సార్లు పంట పండుతుంది అంటే ఇట్స్ అ గుడ్ సైన్. వాళ్ళు ఫార్మింగ్ చేసారంటే ఇట్స్ అ గుడ్ సైన్. ఇవన్నీ చేపల చెరువులు కూడా అంతే అండి. ఫార్మింగ్ చేసేటప్పుడు దే యూజ్ సమ్ కెమికల్స్ అండ్ ఫుడ్, న్యాచురల్ ఫుడ్, ఆక్సిజన్, ఇవన్నీ పైప్స్ చూస్తున్నట్లయితే బ్లూ అండ్ ఎల్లో కలర్ ఉన్నవన్నీ ఇక్కడ పైప్స్, ఆక్సిజన్ పైప్స్ అవి రన్ అవుతుంటే కింద వాటర్లోకి 10 feet ఉంటుంది దీని హైట్ ఇక్కడ నుంచి. సో ఆ 10 feet లోపలికి ఆక్సిజన్ రన్ అయ్యి ప్రాన్స్ కానీ ఫిష్ కానీ బతకడానికి మనకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఎలా వస్తాయి సిటీస్కి, ఇక్కడ నుంచే వస్తాయి. సో ఇవన్నీ మా ఫార్మ్స్లో మనం షూటింగ్ చేసుకుంటున్నాం ఈరోజు. సో మన కాన్సెప్ట్ ఏంటి అంటే ఈరోజు మనం ఫిష్ పడుతున్నాం. సో భీమవరం చేపల పులుసు అంటే చాలా చాలా ఫేమస్ కదా, అలానే క్రాబ్స్ ఉంటాయి, క్రాబ్స్లోనే బిర్యానీ ఉంటుంది. సో ఇవన్నీ కమింగ్ వెరీ కమింగ్ సూన్ మీకు ఒక 15-20 secondsలో. బట్ వెయిట్ అండ్ స్టే ట్యూన్డ్ అండ్ వాచ్ దిస్ హోల్ వీడియో ఫర్ ది రిమైనింగ్. జనరల్గా ఫార్మర్స్ ఏం చేస్తారు, ఫార్మింగ్ చేసుకొని అవి వెళ్ళి అమ్ముకొని గవర్నమెంట్ పే చేసుకొని అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ లేకుండా మనం జస్ట్ చేపలు పట్టి చేపల పులుసు, భీమవరం చేపల పులుసు, క్రాబ్ ఫ్రై అండ్ బిర్యానీ వండబోతున్నాం. ఫైనల్లీ చేపలు పట్టేసాం మన చేపల చెరువులో నుంచి. చూస్తున్నారు కదా ఇది ఎంత ఫ్రెష్గా. కొంచెం ముందుకి జూమ్ చేస్తే చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, కానీ చాలా బరువుగా కూడా ఉన్నాయి. మన దగ్గర రోహు అంటారు వీటిని. మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకునేటప్పుడు కనబడుతుంది కదా రోహు చేప, ఇదే ఆ రోహు చేప. లెట్స్ గో అండ్ స్టార్ట్ కుకింగ్. పీతల కర్రీ రెడీ అయిపోయింది. ఇదిగో విలేజ్ స్టైల్ మంచిగా కట్టెల పొయ్యి మీద వండుకొని తినే పీతలు ఇగురు విత్ ఇంట్లో దంచిన మసాలాలు. అద్దరికొద్ది ఈరోజు నేను అందుకే 2 రోజుల నుంచి నన్ను కానీ నా ఫ్రెండ్స్ని కానీ తిన్నది కూడా చేస్తున్నాను. నేను ఉండేది కాబట్టి ఇప్పుడు తినాలి కంపల్సరీ అది. ఎస్, పీతల కర్రీ ఇస్ రెడీ. నెక్స్ట్ చేపల పులుసు, ఇంకా అదైతే ఇంకా అల్టిమేట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందేమో.